అందరికీ నమస్కారం. భారతదేశ యువతకు దేశభక్తి, త్యాగం, ధైర్యం యొక్క ప్రతీక, భారత స్వతంత్ర పోరాటంలో విశిష్ట స్థానం పొందిన విప్లవ వీరుడు భగత్ సింగ్ యొక్క ఉరిశిక్ష అమలు ఎలా జరిగింది, ఉరిశిక్షకు ముందు జరిగినటువంటి సంఘటనలు, తర్వాత జరిగిన చారిత్రాత్మక విషయాలు, వాటి యొక్క ఆధారాలతో మరియు గాంధీజీ గారి యొక్క పాత్ర, చారిత్రక ఆధారాలు ఏమన్నా ఉన్నాయా, వీటి యొక్క వివరాలు పరిశీలనాత్మకంగా ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలోని విప్లవ ఉగ్రవాదులను తీవ్రంగా అణిచివేయడం జరిగింది. చాలామంది నాయకులు అప్పట్లో జైళ్ళల్లో కానీ పరారీలో కానీ ఉన్నారు. ఆ తర్వాత మాంటింగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు సానుకూల వాతావరణాన్ని కల్పించడం కోసం 1920 ఆరంభంలో ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించి చాలామంది నాయకుల్ని విడుదల చేసింది. వెంటనే జాతీయ కాంగ్రెస్ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆరంభించడం, గాంధీజీ కోరికపై సిఆర్ దాస్ వంటి ముఖ్యంగా అనేక మంది విప్లవ ఉగ్రవాద నాయకులు తమ కార్యకలాపాలకు స్వస్తి చెప్పి గాంధీజీ చెప్తున్న ప్రజా ఆందోళనలో వీలు కల్పించడానికి ఉద్యమంలో చేరటం జరిగిపోయింది. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని హఠాత్తుగా గాంధీజీ గారు ఉపసంహరించుకోవడంతో వారి ఆశలు నీరుగారింది. జాతీయ ఉద్యమ నాయకులు అనుసరిస్తున్న వ్యూహాన్ని, ముఖ్యంగా లక్ష్య సాధన కోసం అహింసను ఒక మార్గంగా ఎంచుకోవడాన్ని చాలామంది యువకులు ప్రశ్నించడం ఆరంభమైంది. ప్రత్యామ్నాయ మార్గం కోసం అన్వేషణ ఆరంభమైంది. స్వరాజ్యవాదులు అనుసరిస్తున్న పార్లమెంటరీ రాజకీయాలు కానీ, మార్పులు కోరని పక్షం సాగిస్తున్న నిర్మాణాత్మక కార్యక్రమం కానీ వారిని ఆకర్షించలేకపోయాయి. హింసా మార్గం ఒక్కటే ఈ దేశానికి స్వేచ్ఛ ప్రసాదిస్తుందని చాలామంది యువకులు విశ్వసించారు. విప్లవ ఉగ్రవాదం మరోమారు ఆకర్షణీయమైన మార్గంగా మారింది. విప్లవ ఉగ్రవాద రాజకీయాల వైపు ఆకర్షితులైనటువంటి జోగేంద్ర చంద్ర చటర్జీ, సూర్యసేన్, జతిన్ దాస్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, సుఖదేవ్, శివవర్మ, భగవతీ చరణ్ వోహ్రా, జయదేవ్ వంటి చాలామంది నాయకులు అహింసాయుతమైన సహాయ నిరాకరణ ఉద్యమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవారు. క్రమంగా విప్లవ ఉగ్రవాదంలో రెండు రకాల ఆలోచన ధోరణులు ఆరంభమైనాయి. పంజాబ్, యూపీ, బీహార్లలో ఒక రీతిగా, బెంగాల్లో మరో రీతిగా ఇది సాగింది. రెండిటిపైన అనేక నూతన సామాజిక శక్తుల ప్రభావం చాలా బాగా ఉంది. నిరాశ, నిస్పృహల నుంచి ముందుగా బయటపడిన వారు ఉత్తర భారతదేశంలోని విప్లవవాదులు. వీరంతా రామ్ ప్రసాద్ బిస్మిల్, జోగేష్ చంద్ర, సచ్చిదానంద సిన్హా నాయకత్వంలో పునరీకీకరణ చెందారు. 1924 అక్టోబర్లో వారు కాన్పూర్లో సమావేశమై సాయుధ పోరాటం ద్వారా వలస పాలన అంతానికి వీలుగా హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ లేదా హెచ్ఆర్ఏలు ఏర్పాటు చేశారు. వలస పాలన స్థానంలో ఫెడరల్ వ్యవస్థలను ఏర్పాటు చేయటం వారి యొక్క లక్ష్యం. సాయుధ పోరాటం ఆరంభించడానికి ముందు పెద్ద ఎత్తున ప్రజలను చైతన్యవంతులు చేయడం, నియామకాలు జరుపుకోవడం, ఆయుధాలను సమకూర్చుకోవడం వంటివి జరగాల్సి ఉంది. వాటి కోసం డబ్బు బాగా అవసరం. హెచ్ఆర్ఏ చేపట్టిన ప్రధానమైనటువంటి చర్య కకోరి దోపిడీ. 1925 ఆగస్టు 9వ తేదీన లక్నో సమీపంలోని కకోరి అనే గ్రామంలో ప్రభుత్వం నగదుతో వస్తున్న ఒక రైలును వీరు అడ్డగించి దోచుకున్నారు. ప్రభుత్వం ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించింది. పెద్ద ఎత్తున గాలింపు జరిపి అనేక మంది విప్లవకారులను అరెస్టు చేసింది. ప్రసిద్ధి చెందిన కకోరి కుట్ర కేసులో వారిని విచారించింది. అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, రోషన్ సింగ్, రాజేంద్ర లహారీలను ఉరితీసింది. మరో 4 నాయకులను యావజ్జీవ ద్వీపాంతరవాస శిక్ష పడింది. 17 మందికి యావజ్జీవ ఖైదు విధించారు. చంద్రశేఖర్ ఆజాద్ మటుకు తప్పించుకోగలిగారు. ఉత్తర భారతదేశంలోని విప్లవకారులకు కకోరి కేసు ఒక పెద్ద ఎదురుదెబ్బ అయితే వారు త్వరలోనే దాని నుంచి తేరుకున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన బిజయ్ కుమార్ సిన్హా, శివవర్మ, జయదేవ్ కౌర్, పంజాబ్కు చెందిన భగత్ సింగ్, భగవతీ చరణ్ వోహ్రా, సుఖదేవులు చంద్రశేఖర్ ఆజాద్ ఉమ్మడి నాయకత్వంలో హెచ్ఆర్ఏను గుర్తించడానికి నిర్ణయించారు.
దీంతోపాటు వారి మీద సోషలిస్ట్ భావాల ప్రభావం కూడా ఉంది. మొత్తం మీద ఉత్తర భారతదేశానికి చెందిన విప్లవకారులందరూ 1928 సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట స్థలంలో సమావేశమై ఒక సమిష్టి నాయకత్వాన్ని ఆమోదించారు. సామ్యవాదిని సాధించడం తమ లక్ష్యంగా ప్రకటించారు. పార్టీ పేరును హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ఆర్మీగా మార్పు చేశారు. 1928 అక్టోబర్లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా లాహోర్లో లాలా లజపతి రాయ్ ఒక ప్రదర్శన నిర్వహించినప్పుడు ఆయనపై ఒక పోలీసు అధికారి తీవ్రంగా లాఠీచార్జ్ చేశాడు. ఆ గాయాలకు తీసుకుని లాలా లజపతి రాయ్ అనతి కాలంలోనే కన్నుమూశారు. ఈ సంఘటన విప్లవకారులను మళ్ళీ వ్యక్తి సంహారానికి పురికొల్పింది. షేర్ ఈ పంజాబ్ అని అందరూ గౌరవంగా పిలుచుకునే పంజాబ్కు చెందిన ఈ మహోన్నత నాయకుడి మరణాన్ని విప్లవకారులు తమకు ఎదురైనటువంటి ప్రత్యక్ష సవాలుగా భావించారు. దీంతో 1928 డిసెంబర్ 17న భగత్ సింగ్, ఆజాద్, రాజ్గురు కలిసి లాలా లజపతి రాయ్ లాఠీచార్జ్ చేసిన పోలీసు అధికారి సాండర్స్ను హత్య చేశారు. హత్య అనంతరం వారు విడుదల చేసిన ఒక పోస్టర్లో ఆ హత్యను సమర్థించుకుంటూ వారు ఈ విధంగా వ్యాఖ్యానించారు: ఈ దేశంలోని కోట్లాది మంది ప్రజల ఆరాధించే ఒక మహోన్నతమైన నాయకుడు ఒక సాధారణ పోలీసు అధికారి పాపపు చేతుల్లో కన్నుమూయటం ఈ జాతికే అవమానం. దాన్ని చెరిపివేయటం ఈ దేశ యువకుల విద్యుక్త ధర్మం. ఒక వ్యక్తిని చంపాల్సి వచ్చినందుకు మేం బాధపడుతున్నాం, కానీ అతడు ఒక అమానుష అక్రమ నిర్మాణంలో అంతర్భాగం. దానిని అంతం చేయాల్సిన అవసరం ఉంది. తన మారిన లక్ష్యాన్ని ప్రజలకు తెలియచేయాల్సిన అవసరంతో పాటు ప్రజలను తిరుగుబాటుకు సంసిద్ధులు చేయాల్సిన అవసరం ఉందని హెచ్ఎస్ఆర్ఏ నాయకత్వం భావించింది. పౌర హక్కులను హరించేందుకు ఉద్దేశించిన ప్రజా రక్షణ బిల్లులను, కార్మికుల హక్కులను విచ్ఛిన్నం చేసి వాణిజ్య వివాదాల బిల్లులను ఆమోదించినందుకు నిరసనగా కేంద్ర శాసనసభపై బాంబులతో దాడి చేయాలని వారు నిర్ణయించుకున్నారు. భగత్ సింగ్, బీకే దత్ ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడి ద్వారా ఎవరినో చంపాలని కానీ విధ్వంసం సృష్టించాలని కానీ వారి అభిమతం కాదు. అసెంబ్లీ హాలులోకి వారు విసిరిన కరపత్రాల్లో బదిలీలకు వినిపించేటట్టు చేయడమే తమ లక్ష్యమని వారు ప్రకటించారు. అంతేకాదు, బాంబు విసిరాక తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ వారిద్దరూ తప్పించుకోలేదు. తమ విప్లవ ప్రచారానికి న్యాయస్థానాన్ని వేదికగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకొని వారు అరెస్ట్ అయ్యారు. భగత్ సింగ్, బీకే దత్తులను ప్రభుత్వం ఈ కేసులో విచారించింది. అనంతరం వీరితో పాటు సుఖ్దేవ్, రాజ్గురువులు కూడా ఇంకా అనేక మంది విప్లవ ఉగ్రవాదులపై అనేక సుప్రసిద్ధ కేసుల్లో విచారణ సాగింది. న్యాయస్థానంలో ఈ యువ విప్లవకారులు చేసిన ప్రకటనలు, వ్యాఖ్యలు, ఉద్ఘాటనలు ప్రజల్లో తెలియాలని ఆవేశంతో రగిల్చాయి. ప్రతిరోజు న్యాయస్థానంలో అడుగు పెడుతూనే ఇంక్విలాబ్ జిందాబాద్, సామ్రాజ్యవాదం నశించాలి అంటూ వారు నినాదాలు చేసేవారు. ఇవన్నీ దినపత్రికల్లో అనుదినం ప్రముఖంగా వచ్చేవి. వారి నిర్భతి, ధిక్కార ధోరణి, దేశాభిమానం దేశవ్యాప్తంగా ప్రజలందరి సానుభూతిని సంపాదించుకున్నాయి. చివరకు అహింసను విశ్వసించే వారిలో కూడా వారి పట్ల సానుభూతి పెరిగింది. భగత్ సింగ్ ప్రతి ఇంట్లోనూ ఆరాధ్యుడైనాడు. లాహోర్ కుట్ర కేసులో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులకు మరణశిక్ష విధించబడింది. 1931 మార్చి 24న ఉరితీయాలని ఆదేశించారు. కానీ ఆ షెడ్యూల్ను 11 గంటలకు ముందుకు మార్చింది. ఇది మార్చి 23 లాహోర్ జైల్లో ముగ్గురిని ఉరితీశారు. చట్ట ప్రకారం భగత్ సింగ్ ఉరిశిక్షను పర్యవేక్షించడానికి ఆ సమయంలో ఏ మెజిస్ట్రేట్ కూడా ఇష్టపడలేదని నివేదించబడింది. నవాబ్ మహమ్మద్ అహ్మద్ ఖాన్ కసూరి అనేటువంటి ఒక గౌరవ న్యాయమూర్తి ఉరిశిక్షను పర్యవేక్షించారు. అతను 3 డెత్ వారెంట్లపై సంతకం చేశాడు. ఎందుకంటే అసలు ఆ వారెంట్లు గడువు ముగిసిపోయింది. ఉరిశిక్ష అమలు తర్వాత జైలు అధికారులు జైలు వెనుక గోడలో ఒక రంధ్రం పగలకొట్టి మృతదేహాలను తొలగించి 3 వ్యక్తులను గండా సింగ్ వాలా అనే గ్రామం వెలుపల చీకటిలో రహస్యంగా దహనం చేసి
ఆపై బూడిదను ఫిరోజ్పూర్ నుండి 10 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి సట్లెజ్ నదిలో కలిపేశారు. ఉరిశిక్ష అమలు తరువాత పత్రికలు విస్తృతంగా స్పందించి నివేదికలు ప్రచురించాయి. ఆ పత్రికలు ఇలా వ్రాశాయి. న్యూయార్క్ టైమ్స్లో పత్రికలో ఇలా రాయబడింది: కరాచీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ వార్షిక సమావేశంలో గాంధీజీని ఓడించు అని నినాదాలు చేస్తూ యువకులు నల్ల జెండాలతో ప్రదర్శనలతో గాంధీజీని ఎదుర్కొన్నారు. 1939 మార్చి 29న యంగ్ ఇండియా పత్రికలో గాంధీ గారు ఇలా రాశారు: భగత్ సింగ్ మరియు అతని 2 అనుచరులను ఉరితీశారు. వారి ప్రాణాలు కాపాడుకోవడానికి కాంగ్రెస్ చాలా ప్రయత్నాలు చేసింది మరియు ప్రభుత్వం దానిపై చాలా ఆశలు పెట్టుకుంది, కానీ అన్నీ ఫలించలేదు. భగత్ సింగ్ బతకాలని అనుకోలేదు. క్షమాపణ చెప్పడానికి లేదా అప్పీలు దాఖలు చేయడానికి కూడా అతను నిరాకరించాడు. భగత్ సింగ్ అహింసకు భక్తుడు కాదు. నిస్సహాయతకు కారణంగా మరియు తన మాతృభూమిని కాపాడుకోవడానికి అతడు హింసకు దిగాడు. తన చివరి లేఖలో భగత్ సింగ్ ఇలా రాశాడు: నేను యుద్ధం చేస్తున్నప్పుడు అరెస్టు చేయబడ్డాను. నాకు ఉరిశిక్ష ఉండదు. నన్ను ఫిరంగి నోట్లో వేసి పేల్చివేయండి అని వ్రాశాడు. ఈ వీరులు మరణ భయాన్ని జయించారు. వారి వీరత్వానికి మనం 1000 సార్లు వారిని నమస్కరిద్దాం, కానీ మనం వారి చర్యలను అనుసరించకూడదు. లక్షలాది మంది నిరాశ్రయులు ఉన్న మన దేశంలో హత్యల ద్వారా న్యాయం కోరే పద్ధతిని మనం చేపడితే భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతుంది. మన పేద ప్రజలు మన దురాఘాతాలకు బాధితులవుతారు. హింసను ధర్మంగా చేసుకోవడం ద్వారా మనం సొంత చర్యల ఫలాలను మనము అనుభవిస్తున్నాం. అంటే ఈ ధైర్యవంతుల ధైర్యాన్ని మనం ప్రశంసిస్తున్నప్పటికీ వారి కార్యకలాపాలను మనం ఎప్పుడూ అంగీకరించకూడదు. మన కోపాన్ని మింగటం, అహింస, క్రమశిక్షణను పాటించటం మరియు మన విధిని నిర్వర్తించడం మన ధర్మం అని గాంధీజీ గారు తెలియజేశారు. మార్చి 23న మహాత్మా గాంధీ భగత్ సింగ్, సుఖదేవ్ మరియు రాజ్గురులపై మరణశిక్ష తగ్గించాలని విజ్ఞప్తి చేస్తూ వైస్రాయ్కి ఒక లేఖ రాశారు. తర్వాత వైస్రాయ్ అయినటువంటి లార్డ్ ఇర్విన్ ఇలా అన్నాడు: గాంధీజీ శిక్ష తగ్గింపు కేసును నా ముందు ఉంచుతుండగా అహింస ప్రచారకుడు తన మతానికి చాలా విరుద్ధంగా ఉన్న ఒక హింసా మతం యొక్క భక్తుల కోసం ఇంత హృదయపూర్వకంగా వాదించడం ఎంత ముఖ్యమో నేను మొదట ఆలోచించాను. కానీ నా తీర్పును పూర్తిగా రాజకీయంగా పరిగణన ద్వారా ప్రభావితం చేయడానికి అనుమతించడం పూర్తిగా తప్పు అని నేను భావించాలి. చట్ట ప్రకారం శిక్షకు సంబంధించినటువంటి నేరుగా అర్హమైనటువంటి కేసును నేను ఊహించలేకపోయాను. భగత్ సింగ్ యువతలో నూతన మేల్కొల్పుకు చిహ్నంగా మారాడు అని సుభాష్ చంద్రబోస్ అన్నారు. నెహ్రూ గారు ఇలా భగత్ సింగ్ గురించి ఇలా అన్నారు: అతను తన శత్రువులను బహిరంగంగా మైదానంలో ఎదుర్కొన్న స్వచ్ఛమైన పోరాట యోధుడు. అతను తక్కువ సమయంలో జ్వాలగా మారిన నిప్పురవ్వ లాంటివాడు. దేశంలోని ఒక చివరి నుండి మరో చివరి వరకు వ్యాపించి ప్రతి చోట ఉన్న చీకటిని ప్రాలదోరారు. భగత్ సింగ్ ఉరితీసిన 4 సంవత్సరాల తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ విలియమ్స్ మన్ ఇలా వ్రాశాడు: అతని ఛాయాచిత్రం ప్రతి నగరం మరియు పట్టణాలలో అమ్మకానికి ఉంది మరియు కొంతకాలం గాంధీ ఛాయాచిత్రాలతో కూడా పోటీ పడింది. షాహిద్ మేళా పంజాబీ అమరవీరుల ఉత్సవం ప్రతి సంవత్సరం మార్చి 23న జరిగే కార్యక్రమం. షాహిద్-ఏ-ఆజాం భగత్ సింగ్ యొక్క మ్యూజియం. భారతదేశంలోని యువత ఇప్పటికీ భగత్ సింగ్ నుండి అపారమైన ప్రేరణ పొందుతున్నారు. ఈ వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు.